అంటే అమ్మగారికి చిరంజీవి గారి మీద అభిమానం అని చెప్పేసి ఎప్పటి నుంచో మీకు తెలుసు అనుకుంటా. బట్ ఏదో ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది కదా, ఎస్ ఎస్. అది ఎప్పుడు అంటే ఎప్పుడు గ్రహించారు సేయింగ్ దట్ ఎస్ ఐ హావ్ టు డూ దిస్ అని? మా అమ్మగారికి చిరంజీవి గారు అంటే అభిమానం ఎప్పటి నుంచో తెలుసు. అంటే మా అమ్మగారు పుట్టినరోజు Jan 1. తను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడే, అప్పుడు హాలిడే ఉండేది కాబట్టి తను షీ కాంట్ సెలబ్రేట్ ఎట్ హర్ కాలేజ్ కాబట్టి తను August 22 సెలబ్రేట్ చేసుకొని కాలేజ్లో తను అప్పుడు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళి తను చాక్లెట్లు పంచిపెట్టేదని మా చిన్నప్పుడు అప్పుడు చెప్పింది. చిరంజీవి గారిని అందరూ బాస్ అంటారు లేదా అన్నయ్య అంటారు, కానీ మాకు చిన్నప్పటి నుంచి మామయ్య అని చెప్పి నేర్పించింది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా August 22 చిరంజీవి గారి బర్త్డే వచ్చింది అంటే అది మా ఇంట్లో ఒక చిన్న సైజ్ పండుగ లాగే జరుగుతూ ఉంటుంది. బట్ వన్ డే ఒక రోజు ఇలానే సరదాగా సింపుల్ గా ఐ ఆస్క్డ్ అసలు నీకంటూ ఏ డ్రీమ్ లేదా, నీకంటూ ఏం కావాలి అన్నట్టుగా అడిగినప్పుడు, బికాస్ ఆల్వేస్ ఎప్పుడు అడిగినా కూడా ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగినా కూడా షీ యూస్ టు టాక్ ఓన్లీ అబౌట్ మై లైఫ్, మై కెరియర్, నేను సెటిలింగ్, మా అక్క లైఫ్, మా అక్క career, ఇవే మాట్లాడు. మా అందరి గురించి నీకంటూ ఏం కావాలంటే ఏదో ఒక రోజు అన్నయ్య పక్కన కూర్చొని ఒక ఫోటో దిగాలి అనే కోరిక ఆ రోజు చెప్పారు. ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, లెట్స్ డూ సంథింగ్ టు మేక్ దిస్ అని అనుకొని ఆ రోజు డిసైడ్ అయ్యి టుక్ ఎ స్టెప్.